నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో భీమిలిలో ఘనంగా జరిగిన పొలం పిలుస్తుంది కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకు పలు సూచనలు చేసిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. విశాఖ స్టీల్ ప్లాంట్ లో రోజు రోజుకి పెరుగుతున్న ఆందోళనలు. ఈడీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి ఆందోళనకు దిగిన కాంట్రాక్ట్ కార్మికులు. ఫిషింగ్ హార్బర్ లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన NSIL ను పర్యవేక్షించిన ఎంపీ భరత్, మత్స్యకారులకు అన్ని వేళలా ఈ టెక్నాలజీ ఎంతగానో దోహదపడుతుందని వెల్లడి. దక్షిణ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రాయశ్చిత్త దీక్ష. గత పాలకులు లడ్డూ విషయంలో చేసిన తప్పులు మన్నించమని దుర్గాలమ్మ అమ్మవారిని వేడుకున్న వంశీకృష్ణ. రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందని జిల్లా కలెక్టర్ MN హరీంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడులను తగ్గించి అధిక దిగుబడులతో రైతులకు లాభసాటి వ్యవసాయం చేయడమే పొలం పిలుస్తుంది ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో భీమిలి మండలం రాజోలు తాళ్లవలసలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మంగళవారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ అనుబంధ రంగాల రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అని అన్నారు. ప్రతి మంగళ బుధవారాల్లో గ్రామాలకు వెళ్లి అక్కడ పాడి మత్స్య ఉద్యానవన రైతులతో మాట్లాడటం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం ఒక చక్కటి కార్యక్రమం. దీని ద్వారా రైతు దగ్గరే వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలని తెలుసుకొని పరిష్కరించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ప్రతి మంగళవారం బుధవారం మనము గ్రామానికే వెళ్ళి అక్కడ ఉన్న రైతులు, పాడి రైతులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, వాళ్ళ ఒక సమస్యలని తెలుసుకొని కావాల్సిన ఇన్పుట్స్ అంటే అది ఫెర్టిలైజర్స్ కానీ సీడ్స్ కానీ దాని సమస్యలు కావచ్చు, లేకపోతే పురుగులు లాంటి సమస్య కావచ్చు, పెట్టుబడి గురించి సమస్యలు కావచ్చు, పరిష్కరించే విధంగా ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం మనం చేపడుతున్నాము. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద కేంద్ర ప్రభుత్వం NSIL వారి ఆధ్వర్యంలో చేపట్టిన వెసల్ కమ్యూనికేషన్ సిస్టమ్ పరికరం అమర్చే కార్యక్రమాన్ని విశాఖ పార్లమెంట్ సభ్యుడు M. శ్రీభరత్ పర్యవేక్షించారు. VCS పరికరం ద్వారా సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు సురక్షిత నావిగేషన్, కమ్యూనికేషన్ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. VCS ద్వారా నడి సముద్రంలో కూడా రెండు వైపులా సంభాషణ చేసుకోవచ్చునని, సముద్రంలో అత్యవసర సమయాల్లో సహాయం కోసం SOS బటన్, మత్స్యకారులకు అర్థమయ్యే విధంగా సులభమైన ఇంటర్ఫేస్, జియో ఫెన్సింగ్ సిస్టమ్, వాతావరణ హెచ్చరికలు ఎప్పటికప్పుడు అందజేయడం జరుగుతోందని పేర్కొన్నారు. చేపల వేట ప్రాంత సమాచారం, మత్స్యకారుల్లో సముద్రంలో ఇబ్బంది పడేటప్పుడు నావిగేషన్ వంటి ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయని సాంకేతిక నిపుణులు ఆయనకు వివరించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు భద్రతకు ఈ సాంకేతికత ఉపయోగపడాలన్న ఆశాభావాన్ని శ్రీభరత్ వ్యక్తం చేశారు. తరపున జేడీ గారు ఇక్కడ మెకనైజ్డ్ బోట్స్ అన్నిటికీ ఒక కాంపోజిట్ సొల్యూషన్, GPS సేఫ్టీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రతి మెకనైజ్డ్ బోట్లో పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇన్స్టలేషన్స్ చేస్తున్నారు. అవాంతేల్ అనే ఒక కంపెనీ, ఎక్కువగా డిఫెన్సివ్ నేవీతో పనిచేసే కంపెనీ ఈ ప్రోడక్ట్ని తయారు చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటిని 26,000 మంది మెకనైజ్డ్ బోట్స్ దేశవ్యాప్తంగా ఇవ్వాలని నిర్ణయించుకుంటే దాని తరపు నుంచి ఇక్కడ ఇంచుమించు ఒక 500 ఈ మెషిన్స్ ఇక్కడికి వచ్చినాయి. ఇంకో 100 కూడా మన జేడీ గారు ఆర్డర్ చేస్తారని చెప్పారు. దీనికి రకరకాల సొల్యూషన్స్ ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే గతంలో కూడా మీరు చూశారు, కొన్ని బోట్లు ఫైర్ ప్రమాదం వల్ల, యాక్సిడెంట్ వల్ల, సీలో టైఫోన్ సైక్లోన్ రావడం వల్ల వాళ్ళు చాలా డ్యామేజ్ అయిపోయి బోట్ క్యాప్సైజ్ అయిపోయి చాలామంది మత్స్యకారులను పోగొట్టుకున్నాము. ఒక సందర్భంలో బోట్ క్యాప్సైజ్ అయితే వాళ్ళు 48 గంటల కోసం మనకి దొరకలేదు, అందరూ చనిపోయారు అనుకున్నారు. కానీ
దేవుడి దయ వల్ల వాళ్ళు ఒడ్డుకు చేరారు. ఈ అన్ని ఇన్సిడెంట్స్లో ఏంటి అంటే మంచి GPS SOS సిస్టమ్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది వచ్చిన వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ కోస్ట్ గార్డ్కి ఫిషరీస్ డిపార్ట్మెంట్కి వస్తే మనం వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసుకోగలుగుతాము. అది గతంలో కూడా నేను మీడియాలో మాట్లాడినప్పుడు ఇట్లాంటి ఒక సొల్యూషన్ వస్తే చాలా బాగుంటుందని అనుకున్నాను. నాకు చాలా సంతోషం ఏంటంటే ఇంత త్వరలో కూడా ఈ కంపెనీ చాలా మంచి ఐడియాలతో ఈ ప్రోడక్ట్ చెప్పారు. ఇందాకే ఆ ఫిక్స్ చేసే వాళ్ళు కూడా అది ఫిక్స్ చేసిన తర్వాత దాని అప్లికేషన్ నాకు చూపించారు. దాంట్లో అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఫైర్ వస్తే ఏంటి, ఒక మనిషి బయటకు పడిపోతే ఏంటి, బోట్ డ్యామేజ్ అయితే ఏంటి, వెదర్ బాగా లేకపోతే ఏంటి, అది కూడా వార్నింగ్ కూడా వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళు బార్డర్ దాటుతుంటే మీరు ఇంటర్నేషనల్ వాటర్స్ లోపలికి వెళ్తున్నాననే వార్నింగ్ కూడా వస్తుంది. వీళ్ళు మెసేజెస్ కూడా ఒక బోట్ నుంచి ఇంకో బోట్కి చేయొచ్చు, లేకపోతే ఒక బోట్ నుంచి తిరిగి డిపార్ట్మెంట్కి కూడా చేయొచ్చు. ఇక్కడ ఈ ట్రాన్స్పౌండర్స్ ప్రతి స్టేట్లో అన్ని బోట్లకి ఈ ట్రాన్స్పౌండర్స్ ఫిక్స్ చేయాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ నిర్ణయించుకున్నారు. ప్రతి ఈ మ్యారిటైమ్ స్టేట్స్కి అన్నిటికీ ఈ వెసులుబాటు ఇచ్చారు. మనకి విశాఖపట్నం జిల్లాకి 500 ట్రాన్స్పౌండర్స్ ఫస్ట్ ఫేజ్లో పంపించారు. ఇంకా దగ్గర మనకి ఇంకొక 100 ట్రాన్స్పౌండర్స్ ఉంటాయి. అది కూడా ఆర్డర్ పెట్టడం జరిగింది. ఈ ట్రాన్స్పౌండర్స్ అన్నీ ఒక 10 డేస్లో ఫిక్స్ చేయాలి ప్రతి బోటుకి అని కూడా మేము యుద్ధ ప్రాతిపదిక మీద ఇవి ఫిక్స్ చేస్తున్నాము. ప్రతి బోటు ఇది కంపల్సరీ, ఇందులో రూల్స్ చేయడానికి లేదు, ఇది కంపల్సరీ ఫిక్స్ చేసుకోవాలి. దీని తాలూకా ఫెసిలిటీ ఏంటి అంటే ఇన్నాళ్ళు ఆ బోట్లో GPS, ఎకో సౌండరు, VHF సెట్లు అని 3 సెట్లు ఉండేవి. ఇప్పుడు అలా కాకుండా అన్ని ముగ్గురు పని ఇది ఒకటే చేస్తుంది. తిరుమలలో గత ప్రభుత్వ హయాంలో లడ్డూలో కల్తీ నెయ్యి వాడి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన కారణంగా మన్నించమంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా పూర్ణ మార్కెట్ శ్రీ దుర్గాలమ్మవారి దేవాలయంలో సోమవారం రాత్రి మహిళలతో కలిసి దీపారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి హారతి అందజేశారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమను దీపాలతో ప్రత్యేక అలంకారం చేసి దీపారాధన చేశారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడంతో దీపావళి పండుగల ప్రాంతం సంతరించుకుంది. కూటమి శ్రేణులు దీపాలు వెలిగించి గోవిందనామ స్మరణ చేశారు. అనంతరం వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా దీపారాధన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు సౌత్ నియోజకవర్గంలో 35వ వార్డు దుర్గాలమ్మ గుడిలో ద్వారా దీపారాధన కార్యక్రమం పెట్టాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మద్దతుగా తిరుపతిలో జరిగినటువంటి అపచారాన్ని పోగొట్టడానికి జరిగిన ఈ కార్యక్రమం కాబట్టి హిందువులందరూ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. దేవుని యొక్క కృప ఉండాలి, ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకి, ఆయన భక్తులందరూ ఉండాలని, అలాగే ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా దేవుడు కాపాడాలని ఇవాళ దీక్ష చేస్తున్నారు. కాబట్టి ఆ దీక్షకు మద్దతుగా కూడా మేము అందరం కూడా పాల్గొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకొకరు ఎవరు తప్పు చేయకుండా విధంగా శిక్షించాలని ఇవాళ అందరూ మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి ఇవాళ భక్తులందరూ కూడా ఒకటే కోరిక, వాళ్ళని కఠినంగా శిక్షించమని, ఖచ్చితంగా 100% శిక్ష పడే విధంగా దేవుడితో పాటు చట్టం కూడా తన పని తాను చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. 3 రోజుల కార్యక్రమం జరిగి ఇవాళ ఈ కార్యక్రమం, రేపు ఎల్లుండి కూడా 2 కార్యక్రమాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇంకా అవసరమైతే ఉధృతం చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం ముందుకెళ్లాలని భక్తులను కోరుకుంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ ప్రజా, కార్మిక, అఖిలపక్ష సంఘాలు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కొనసాగుతున్న ఆందోళనలో ప్లాంటు ప్రైవేటీకరణ ప్రతిపాదనను విరమించుకోవాలని ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్మిక నేత ఆజా శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఖండించారు. బడా కార్పొరేట్ సంస్థలకు మోడీ సర్కార్ తొత్తుగా పనిచేస్తుందని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని, దానికి సొంత గనులు కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం ఓ తారాస్థాయికి నేడు చేరింది. 2024 పార్లమెంట్ ఎన్నికల దాకా ఒక ఊపిలో జరిగింది. 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో మన తెలుగుదేశం, జనసేన పార్టీల మీద ఆధారపడినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా
ఈ కూటమి కానీ గెలిస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడబడుతుంది అని అందరూ భావించారు, ఆ నమ్మకేరండి. అందువల్లే గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలోనూ విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గంలోనూ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి ఇచ్చారు. కానీ దానికి తగ్గట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వైఖరి కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి వైఖరి కానీ లేదు. వీళ్ళిద్దరూ ఈ అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి కింద ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీనికోసం మాట్లాడడం మానేశారు. అంతకంటే విచిత్రంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మొన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు వెళ్ళి అమరావతిలో కలిస్తే 4 గంటలు వీళ్ళు నిరీక్షించేటట్టు చేసి మిగిలిన అందరితో పాటుగా వీళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చి ఒకే ఒక మొక్క చెప్పి వెళ్ళిపోయాడండి. ఏమిటా మొక్క అంటే మీరు లాభాలు తీసుకురండి అప్పుడు నేను చూస్తానన్నాడు. అయ్యా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ముడిసరు కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మార్చేస్తుంటే ఇంకా లాభాలు ఎలా వస్తాయి? ఆ మాత్రం తెలుసుకున్నటువంటి జ్ఞానం కూడా ముఖ్యమంత్రి గారికి లేదని మనం అనుకోలేము. అందువల్ల కావాలని ఆయన లాభాల మీద ఎట్టుపెట్టాడు. అంటే నష్టాలు వస్తున్నాయనే సాగు చూపించి దీన్ని అమ్మేయాలనో మూసేయాలనో ఆ రకమైన కుట్ర దీన్ని వెనకాల దాగుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఇదే కానీ కొనసాగనిస్తే మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకోలేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించారు. తెలుగు ప్రజల ప్రాణ త్యాగంతో మన పూర్వీకులు సాధించుకున్నటువంటి ప్లాంట్ని నిలుపుకోకపోతే చరిత్రలో మీరు చరిత్రహీనుల కింద నిలిచిపోతారు, చరిత్ర ద్రోహుల కింద నిలిచిపోతారు. అందువల్ల ఈ విషయాన్ని గమనించి మీ రాజకీయ ప్రయోజనాలు ఏదైనా ఉంటే ఉండొచ్చు, కానీ ఒక్క విషయాల్లో మాత్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయాల్లో మాత్రం మీరు తప్పకుండా మోడీ గారి మీద ఒత్తిడి తీసుకురావాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకొని దీన్ని శైలిలో మెచ్చి చేయించి దీని గనులు కేటాయించేటట్టుగా మోడీ గారి మీద ఒత్తిడి తీసుకురావాలని వారికి డిమాండ్ చేస్తున్నాం. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం గరుడ సేవ మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతర్గమ శాస్త్రం విధానంలో విశ్వకేశన ఆరాధన పుణ్య వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య తారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. విశాఖ పోర్టు యాజమాన్యం పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేటీకరణను విరమించుకోవాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు డిమాండ్ చేశారు. ఆసుపత్రిని ప్రైవేటు పరం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. కార్మిక సంఘాల నేతలు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ పోర్టు, డాక్ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. వారితో పాటు సిఐఎస్ఎఫ్ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు ఈ ఆసుపత్రి ఎనలేని వైద్య సేవలు అందిస్తుందన్నారు. ఆసుపత్రిని ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనను యాజమాన్యం విరమించుకోవాలని, ఏటా లాభాలు ఆర్జిస్తున్న పోర్టు కార్మికుల వైద్య సేవల విషయంలో నిర్లక్ష్యం వహించడంపై నరసింహరావు మండిపడ్డారు. విశాఖ పోర్టు పుట్టినప్పుడే విశాఖ హాస్పిటల్ పుట్టింది. పబ్లిక్ రంగంలో ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమ హాస్పిటల్ పెట్టడం, క్యాంటీన్లు పెట్టడం, ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం, క్వార్టర్స్ ఇవ్వడం, ఇది ప్రభుత్వ రంగం. ఏ ప్రైవేట్ రంగంలో లేదు. ఫార్మా కంపెనీలు వచ్చాయి, ఒక్క కంపెనీ క్వార్టర్స్ ఉన్నాయా? ట్రాన్స్పోర్ట్ ఉందా? క్యాంటీన్లు ఉన్నాయా? పబ్లిక్ రంగం అంటే అది. కానీ ఈరోజు ప్రభుత్వ రంగాన్ని ఈరోజు పోర్టుని ల్యాండ్ లార్డ్ పోర్టుగా మార్చి బెర్తలు ఇప్పటికే ప్రైవేట్కి ఇచ్చి పోర్ట్ అనేటువంటి నామమాత్రం చేశారు. కానీ ఈరోజు ఈ హాస్పిటల్ మీద ఆధారపడినటువంటి వాళ్ళు కనీసం 30 నుంచి 40 వేల మంది దాకా ఉన్నారు బెనిఫిషియర్స్, పెన్షనర్స్. వారికి ఇంక వేరే ఆధారం లేదు. ఈ హాస్పిటల్ లేకపోతే చనిపోతారు, ప్రాణాలు పోతాయి. ఈరోజు ప్రభుత్వం పెన్షనర్ల ప్రాణాలైనా తీయడానికి సిద్ధపడుతున్నారు. కానీ ఈరోజు పోర్ట్ హాస్పిటల్ని టెండర్స్ సెప్టెంబర్ 24వ తేదీన టెండర్స్ పిలిచారు. ఆగస్టు 23వ తేదీన, నవంబర్ 8వ తేదీన టెండర్స్ క్లోజ్ అవుతాయి. పీపీపీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే, పీపీపీ అంటే ప్రైవేట్ ఏముండదు. ప్రైవేట్ వాడికి వెళ్ళిపోద్ది హాస్పిటల్, వాడి ఇష్టం. చూస్తే చూస్తాడు, చూడకపోతే ఇప్పుడు చాలా చెబుతారు మాటలు. బాంబే హాస్పిటల్ కూడా అలా పీపీపీకి ఇచ్చారు. ఈరోజు వాడు చూడకుండా వాడు కోర్టుకు వెళ్ళిపోయాడు.
అందువల్ల ఈరోజు ఒకసారి పీపీపీ ఇచ్చిన తర్వాత మన చేతిలో ఉండదు. గంగవరం పోర్టు పీపీపీ ఏమైంది? ఈరోజు గంగవరం పోర్టు అదానికి వెళ్ళింది. పోర్టులన్నీ అదానికి వెళ్తున్నాయి. విశాఖపట్నం పోర్టు అదానికి వెళ్ళబోతూ ఉంది. అందుకని ముందు హాస్పిటల్ని ప్రైవేట్ చేస్తున్నారు. అందువల్ల ఈరోజు ఈ తప్పుడు నిర్ణయం ఇది. ప్రభుత్వం ఈ తప్పుడు నిర్ణయం వల్ల విశాఖ పరిశ్రమలకే తల్లి పోర్టు ఉంటేనే హిందుస్థాన్ పెట్రోలియం వచ్చింది, పోర్టు ఉంటేనే కోరమండల్ వచ్చింది, పోర్టు ఉంటేనే స్టీల్ ప్లాంట్ వచ్చింది. పోర్ట్ అనేది అన్ని పరిశ్రమలకి తల్లి లాంటిది. ఈ పరిశ్రమ నాశనం చేసి ప్రైవేట్ వాడి చేతిలో పెట్టి దేశ రక్షణ కూడా చాలా కీలకమైంది. తూర్పు భాగం మన దేశం ముఖద్వారం ఈ పోర్టు. ఇట్లాంటి దానికి రక్షణ కూడా లేకుండా ప్రైవేట్ వాళ్ళ హస్తగతం చేయడానికి, ప్రైవేట్ వాళ్ళ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి బీజేపీ ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు నిర్ణయం. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మంగళవారం విశాఖ బీచ్లో వాక్థాన్ నిర్వహించారు. హెల్ప్ ఏజ్ ఇండియా వయోవృద్ధుల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకాబ్రత్ బగ్చి ప్రారంభించారు. సమాజం అందరి కోసం థీమ్తో వృద్ధులు పెద్దల్ని గౌరవించండి, అది మన సాంప్రదాయం, తల్లిదండ్రుల సంరక్షణ మరువకండి, ఎన్నో తరాల అనుభవాన్ని వృద్ధాశ్రమాలు పాల్చేయొద్దు అనే నినాదాలతో బీచ్ సందర్శకులు, వాకర్స్ క్లబ్ సభ్యులు, వృద్ధులు, స్థానికులు యోగా విలేజ్ వరకు నడిచారు. వైఎస్ మెన్ క్లబ్, వైజాగ్ ఎన్జీఓ ఫోరం సభ్యుల సమక్షంలో హెల్ప్ ఏజ్ ఇండియా ప్రతినిధి, స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్ మృణాల్ లంకపల్లి మాట్లాడుతూ వృద్ధులకు పటిష్టమైన సామాజిక భద్రత అవసరమన్నారు. స్నేహ సంధ్యా సంఘం నుంచి జగదీష్, జిల్లా వయోవృద్ధుల సంక్షేమ సంఘం నాయకులు కొత్తూరు మంగపతిరావు, పీకే జోస్ తదితరులు మాట్లాడుతూ విశాఖలో వయోవృద్ధుల సంక్షేమ సంఘాలు మరిన్ని రావాలని, ఇప్పుడున్న సంఘాలు మరింత పటిష్టంగా పనిచేయాలని కోరారు. వైజాగ్ ఓపెన్ 2024 పేరుతో నిర్వహించే గల్ఫ్ టోర్నమెంట్కు అరిలవాలోని గల్ఫ్ క్లబ్ వేదిక అయింది. ప్రతిష్టాత్మకమైన ది ప్రొఫెషనల్స్ గల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా ఈస్ట్ పాయింట్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి 5వ తేదీ వరకు గల్ఫ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు క్లబ్ కార్యదర్శి ఎంఎస్ఎన్ రాజు తెలిపారు. వైజాగ్ ఓపెన్ 2024 పేరుతో ఇది 2వ ఎడిషన్ అన్నారు. క్లబ్ సమావేశ మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ ప్రైజ్ మనీ ₹1 కోటి అన్నారు. ఈ టోర్నమెంట్కు పోస్ట్ వెన్యూ ఈస్ట్ పాయింట్ గల్ఫ్ క్లబ్, అసోసియేట్గా అల్వర్ దాస్ గ్రూప్, ఎస్ఆర్కే ఇన్నా, విజయనగర బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఎల్బి వెంచర్స్ సహకారం అందిస్తున్నారని చెప్పారు. ఈ ఈవెంట్కు దేశంలోనే ప్రఖ్యాత ఆటగాళ్లు రానున్నారని చెప్పారు. అంతేకాకుండా 15 దేశాల నుంచి గల్ఫ్ ఆటగాళ్లు వస్తున్నట్లు చెప్పారు. ఈవెంటు యూరోస్పోర్ట్, ఏబీపీ ఛానల్స్ ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ఈ టోర్నీని ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్ల మంది వీక్షిస్తారన్నారు. Chief coach for Indian National Golf Academy. That means the pride of Visakhapatnam has been raised to that. Normally we will not accept to take up that junior program, but with our having good relations, he has accepted. Already our children are participating in Eastern Zone schools. They became first, and South Zone they became runner-up. Now again in October, South and East Zone both combined 2 zonal tournament is going to happen here. For that, around 20 children were also got qualified to play a zonal tournament. That okay, we have the best course, but we didn't have the facilities, infrastructure for it. That clubhouse also we have started. In another 1 year, that also will get ready. Then East Point Golf Club will become internationally whatever the facilities one golf club should have. Vizag is a beautiful city known for some beautiful beaches, serene landscapes, and also a very religious, prominent. Okay. So, event will carry a prize purse of 1 crore, and top leading 123 professional golfers of the country will participate in this tournament with 3 amateurs. Out of top 10 are playing here. Top 10 PGT order of merit are participating in this tournament, and of top 20, our top 17 players are participating in this. Local pros are S. Muthu and Raman Mehboob.
who will participate from the Mr. Rahman Mehboob will participate from Vizag. Amateurs, Mr. Bharat Kolapudi and G. Durga Prasad. 3 years back, I was an amateur back then, and they were having an IG event here. And the moment I stepped foot in this club, the members were so kind. They allowed me to keep my kit, travel bag, everything in the clubhouse, and that was the first good thing I noticed about the club, how kind the people were and how welcoming they were of us. And at that time also course was dealing with heavy rain, and we thought the tournament would not happen, and but it did because of the great drainage system like Sir was talking about. రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిపిఎం నేత జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం జాప్యం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 4న ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఆందోళన కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను జగదాంబ జంక్షన్లో గల సిపిఎం కార్యాలయంలో జగ్గునాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉచిత ఇసుక ఇస్తామన్న హామీని నిలుపుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఆచరణ సాధ్యం కాని హామీలను ఎన్డీఏ కూటమి నేతలు ప్రజలకు ఇచ్చారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ఖజానాలో నిధులు లేవంటూ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పార్టీ పోరుబాట సాగిస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత ఇసుక అమలు చేయాలని, ఇసుకను ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 1, 2, 3, 4 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని సిపిఎం పార్టీ భావించింది. దీనిలో భాగంగా విశాఖపట్నంలో ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు భవన నిర్మాణ కార్మిక అడ్డాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. 4వ తేదీన ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి జిఎంసీ గాంధీ వరకు ప్రదర్శన అనంతరం ధర్నా చేపట్టాలని చెప్పని సిపిఎం పార్టీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, నిర్మాణ రంగం మీద ఆధారపడిన ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ప్రభుత్వానికి తమ నిరసనని తెలియజేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వం ఇసుక దోపిడీ చేసింది, మాఫియా పెరిగింది, ప్రజలు దోచుకున్నారు. కాబట్టి మాకు అధికారం ఇవ్వండి, మేము అధికారం చేపట్టాక ఇసుక మాఫియాను అంతం చేస్తాం, ఉచిత ఇసుక ఇస్తాం, ప్రజల ఇంటి దగ్గరికే ఇసుక సరఫరా అయ్యే విధంగా చర్యలు చేపడతామని చెప్పని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ప్రజలు నమ్మి ఓటేసి గెలిపించారు. పరిస్థితి ఎలా ఉందంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయింది పరిస్థితి. ఉచిత ఇసుక కాదు కదా, ఇసుక దొరకట్లేదు, ధర కూడా చాలా దారుణంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి టన్ను ఇసుక ధర 1000 రూపాయలు ఉంటే ఇప్పుడు 19 రూపాయలు అయింది, 1900 అయింది. బ్లాక్లో 2300 కూడా ఈరోజు ఉంది. అరగ ధర పెరిగింది. ధర తీవ్ర స్థాయిలో ఉందని చెప్పారంటే ఒక సిమెంట్ బస్తా ధర 370 రూపాయలు ఉంటే ఇసుక బస్తా ధర 350 రూపాయలు ఉంది. అంటే సిమెంట్ ఇసుక రెండు ఒకే ధర పలిగే పరిస్థితులు ఏర్పడింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాంట్రాక్ట్ కార్మికులు ఈడీ వర్క్ బిల్డింగ్ ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈడీ వర్క్స్ బిల్డింగ్ను నిరసనలు వ్యక్తం చేస్తూ కార్మికులు ముట్టడించారు. అక్కడికి భారీ సంఖ్యలో పోలీసులు, సిఐఎస్ఎఫ్ బలగాలు చేరుకున్నారు. పోలీసు ఉన్నత అధికారులు సైతం స్టీల్ ప్లాంట్ వద్దకు వచ్చారు. కాగా 4200 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రక్రియపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తుందని కార్మికులు మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. శాంతియుతంగా నిరసన చేపడితే తమను ఎందుకు అడ్డుకుంటున్నారని కార్మికులు ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్లో 4000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని అభ్యంతరణ తొలగించిన ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కోసం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గత 3 రోజులు బట్టి స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి
కార్మిక సంఘాలుగా ఎంత చెప్పినా కూడా ఈరోజు వినే వాతావరణం లేదు. అందులో భాగంగా ఈరోజు స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న 16,000 మంది కార్మికులందరూ కూడా ఈరోజు ఈడీ వర్క్స్ దగ్గరికి వచ్చి ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మీ నిర్ణయాన్ని వెనక తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ యొక్క అడ్మిట్ బిల్డింగ్ కూడా రేపో మాపో ముట్టడించడం తప్పదు. ఖచ్చితంగా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఎవరైతే ఈ నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళందరిపైన కూడా స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆగ్రహానికి గురి కావడం తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ విషయాన్ని మీకు అనేక సార్లు చెప్పాం. 4,000 కుటుంబాలని ఈరోజు రోడ్డును పడసేసే సందర్భం ఎవరు తీసుకున్నారు? ఈ నిర్ణయం ఈ యొక్క మీకు ఎవరిచ్చారు? మీ కాంట్రాక్ట్ వర్కర్స్గా ఒక కాంట్రాక్ట్ ద్వారా నియామకమైన వాళ్ళు మిమ్మల్ని ఈరోజు ఒక ఇంజనీర్ ఇచ్చారు, ఒక హెచ్ఆర్ హే హక్కుతో నువ్వు తొలగిస్తావు. తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకుని పర్మనెంట్ చేయాలని ఎల్ఐసి యాజమాన్యాన్ని కార్మిక నేతలు దాడి నారాయణ, పైడిపల్లి ముత్యాలు డిమాండ్ చేశారు. కార్మికులు శాంతియుత నిరసన కార్యక్రమాన్ని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రెండో రోజైన మంగళవారం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు ముత్యాలు, నారాయణ మాట్లాడుతూ న్యాయస్థానం కార్మికులకు అనుకూలంగా తీర్పులిచ్చిందని చెప్పారు. అయితే యాజమాన్యం ఆ తీర్పులను అమలు చేయకుండా తొలగించిన ఉద్యోగులకు తీరని అన్యాయాన్ని చేస్తున్నాయని మండిపడ్డారు. యాజమాన్యం మొండి వైఖరి విడనాడకుంటే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 93 నుంచి 97 మధ్యలో సుమారు 120 మంది విశాఖపట్నం డివిజను మరియు నెల్లూరు డివిజన్ నుంచి మన జీవిత బీమా సంస్థ ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్లు కానీ సబ్స్టాఫ్లు కానీ జాయిన్ అయ్యి 3 సంవత్సరాల పైచలకు సర్వీస్ అందించున్నాము. అయితే ఎంప్లాయ్మెంట్ ద్వారా మమ్మల్ని కాల్ లెటర్లు పంపించి ఇంటర్వ్యూ చేసి టెస్ట్ పెట్టి క్వాలిఫై అయిన తర్వాత మాకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి 3 సంవత్సరాల్లో 97 డిసెంబర్ 29న మాకు ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా మమ్మల్ని టెర్మినేట్ చేయడం జరిగింది. ఏ ప్రైవేట్ కంపెనీలైనా సరే 2 నెలల ముందు నోటీస్ ఇవ్వడం కానీ 2 నెలలు జీతభత్యాలు ఇవ్వడం కానీ ఆనవాయితీగా ఉంది. అలాంటి ఆనవాయితీలను కూడా వీళ్ళు తొంగలో తొక్కి మాకు ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా మమ్మల్ని టెర్మినేట్ చేశారు. తర్వాత తప్పతపాలుగా హైకోర్టు, సుప్రీంకోర్టు ఆర్డర్లు ఇచ్చినప్పటికీ కూడా మాకు అన్యాయం చేశారు. అటువంటి ఏ ఆర్డర్ని కూడా వీళ్ళు అమలుపరచకుండా తాత్కాలికంగా అలా గ్రాస్ కటింగ్ అని టీలు అందించి వాళ్ళని వాళ్ళ సిఫారసు మీద వేసుకున్నటువంటి ఎటువంటి ఆధారాలు లేని వాళ్ళని కూడా 5,000 మందిని 2012లో పర్మనెంట్ చేయడం జరిగింది. మాకైతే పూర్తిగా అన్యాయం చేయడం జరిగింది. తదుపరి 2015లో మాకు ఫేవరబుల్గా 100% వేజ్ రిజర్వేషన్ బ్యాక్ వేజెస్ ఇమ్మని ప్లస్ ఉద్యోగం కల్పించమని పాత పెన్షన్ ఇమ్మని సుప్రీంకోర్టు వారు గౌరవ సుప్రీంకోర్టు జడ్జి గారు మాకు ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ కూడా అలాగ మేము ఇవ్వలేము, ఇది ప్రజల సొమ్ము, మాకు అన్యాయం జరుగుతుంది, మాకు ఇబ్బంది పడుతుందని చెప్పి వీళ్ళు మళ్ళీ రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఎల్ఐసిలో సుమారుగా 27 సంవత్సరాలు అయింది. కావున ఇంతవరకు మాకు ఎటువంటి గవర్నమెంట్ ద్వారా కోర్టు ద్వారా ఎటువంటి అవకాశాలు వచ్చినా సరే మనకి ఆ తీర్పు ప్రకారంగా మనకి జరగలేదు. కాబట్టి మా వయసులు కూడా అయిపోయాయి. మ్యాక్సిమం 60 సంవత్సరాల లోపు 60 సంవత్సరాలు పైబడి ఉన్నారు. కాబట్టి మాకు రావాల్సిన డిమాండ్స్ ఏంటంటే 60 ఉన్న వాళ్ళకి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఉద్యోగము, పెన్షను, తర్వాత బ్యాక్ వేజీ అమౌంట్ ఇవి తప్పనిసరిగా ఇవ్వాలి. తర్వాత మాతో పనిచేసినటువంటి సిబ్బంది చనిపోయారు, వాళ్ళకు కూడా చనిపోయిన వాళ్ళకి పెన్షను, బ్యాక్ వేజీ అమౌంట్ ఖచ్చితంగా ఇవ్వాలని ఎల్ఐసి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. నిత్యావసర వస్తువులు, కాయగూరల ధరలను నియంత్రించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సిపిఎం డిమాండ్ చేసింది. అధిక ధరలను నియంత్రించాలని, బ్లాక్ మార్కెట్ అరికట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఎం మద్దిలిపాలెం జోన్ కమిటీ ఆధ్వర్యంలో మద్దిలిపాలెం బస్టాండ్ వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నేత వి కృష్ణారావు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకి పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల బాండ్ల నుండి, కార్పొరేట్ సంస్థల నుండి కోట్లు వసూలు చేసుకున్న ప్రభుత్వాలు బడా వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సామాన్య ప్రజలపై పడుతున్న అదనపు ఆర్థిక భారాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. హెడ్లైన్స్ మరోసారి. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో భీమిలిలో ఘనంగా జరిగిన పొలం పిలుస్తుంది కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకు పలు సూచనలు చేసిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. విశాఖ స్టీల్ ప్లాంట్లో రోజురోజుకి పెరుగుతున్న ఆందోళనలు. ఈడీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి ఆందోళనకు దిగిన కాంట్రాక్ట్ కార్మికులు.
ఫిషింగ్ హార్బర్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన NSIL పర్యవేక్షించిన ఎంపీ భరత్ మత్స్యకారులకు అన్ని వేళలా ఈ టెక్నాలజీ ఎంతగానో దోహదపడుతుందని వెల్లడి. దక్షిణ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రాయశ్చిత్త దీక్ష. గత పాలకులు లడ్డూ విషయంలో చేసిన తప్పులు మన్నించమని దుర్గాలమ్మ అమ్మవారిని వేడుకున్న వంశీకృష్ణ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి డిజిటల్ న్యూస్.